అందరికీ నమస్తే అండి. ఋషికొండ భవనం గురించి ఈరోజు రోజా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది, పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే అందులో ఉండడానికి కట్టింది అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. సరే, గతంలో ఏం మాట్లాడింది రోజా, ఈరోజు ఏం మాట్లాడింది, రెండు వీడియోలు వినిపిస్తా, ఒకసారి వినండి. ఈరోజు మాట్లాడిన వీడియో వినిపిస్తా, వినండి. మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 61 ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్ లో 9.88 అంటే దాదాపుగా 10 ఎకరాలలో ఒక 7 బ్లాకులు కట్టడం జరిగింది. సో ఈ 7 బ్లాకులు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు, ఎంత విషం జిమ్మారు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ భవనం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు, ప్రభుత్వం కోసం కట్టింది, లేదంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చినా, లేదంటే రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదో ఒక భవనం కావాలి కాబట్టి వాళ్ళ కోసం కట్టింది అని చెప్పుకొస్తుంది. ఏది 500 కోట్ల రూపాయలతో. ఇదే రోజా గతంలో ఏమని మాట్లాడిందో ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి, వాటి ప్లేస్ లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్ గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ యాదవ్కి చెప్పమ్మా, ఆ కొడాలి నాని అని యాదవ్కి చెప్పు ఒకసారి అదే మాట. ఆ యాదవ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏ యాదవ్ చెప్పాడని చెప్పేసి అంటే మేము అప్పటికీ చెప్పాం, రోజానే చెప్పింది, రోజా చెప్పింది, ఆ గుడివాడ అమర్నాథ్ చెప్పాడు, బొత్స సత్యనారాయణ చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, నేను వైజాగ్ వెళ్ళిపోతాను, 2 నెలలు వెళ్ళిపోతాను, నెలలో వెళ్ళిపోతాను, ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తాను, పరిపాలన మొత్తం అక్కడి నుంచే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ పిచ్చిన కొడుకు తెలియట్లే అవన్నీ కూడా. ఆడికి ఇద్దరులకు వయసు వచ్చింది, తాడి పెరిగినట్టు పెరిగాడు, కానీ ఆడికి అసలు ఇంగిత జ్ఞానం వాడికి ఎంతనా లేదు. ఆడికి వచ్చింది అలా ఒకటే, ఆడికి కానీ నీకు కానీ, రోజాకి కానీ కొడాలి నానికి కానీ వచ్చింది ఏంటంటే అమ్మనాబోతులు తిట్టాడు. మైక్ కనబడితే ఒళ్ళు మర్చిపోతారన్నమాట, ఏది పడితే అది మాట్లాడాడు. మేము మరి వాళ్ళంతా సొంతపోసం మాటలు మాట్లాడుతున్నాం, గతంలో మీరు చెప్పినాయే కదా, మేము కొత్తగా ఏం చెప్పట్లేదు కదా, ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏం కాదు కదా, గతంలో మీరు మాట్లాడిందే కదా. ఆ రోజు మీరు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడారు, 175కి 175 మేము వచ్చేస్తాం, ఆల్రెడీ 150 సీట్లు ఇచ్చేసారు కదా మాకు, ఓ 10-15 పోయినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం, మనం ఎంతైనా కట్టేసుకోవచ్చులే, ఈ భవనం మనకేం చెప్పేద్దాం, ఎవడేం పీకుతాలే అని చెప్పేసి అని భ్రమలో బతికేశారు ఆ రోజున. ఇవాళ మళ్ళీ గొక్కెట్టి ఎడుతున్నారు కుక్కేడుపులు. ఎవడన్నాడో అన్న యాదవ్ ఎవడని చెప్పేసి అని, ఆ పొరంబోకి ఎదకు చెప్పు, లేదంటే నిన్నే అంటున్నాడు ఎదవ అని చెప్పేసి అని. కొడాలి నాని అనే వ్యక్తి రోజంతా ఎడుతున్నాడు ఎదవ అని చెప్పేసి అని, సిగ్గు కూడాను. ఒకసారి ఆ యాదవ్కి చెప్పు, ఆ యాదవ్ చెప్తే కొద్దిగా ఇంగిత జ్ఞానం అన్న వచ్చింది ఆ పనికి మళ్ళీ యాదవ్కి. నోరేసుకొని పడిపోతున్నాడు ఏదో కుక్కలాగా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు, ఆడికి రాదు నీకు రాదు. రోజా కూడా సిగ్గు శరం అనేది లేదు. గతంలో నువ్వు చెప్పిందే కదా, మరి వాళ్ళ మాట మారుతాను సిగ్గు అనిపించట్లేదా, మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాయి ఇక్కడికి వచ్చి ఇందాకేదో మాట్లాడుతూ. ఈవీఎం ట్యాంపరింగ్ అంటది, లేదంటే ఇంకో రకం అంటది, 40% ఓటింగ్ అంటది. అది ఇది ఆడదాం ఆంధ్ర బడ్జెట్ 120 కోట్లు అంటే 120 కోట్లు అయితే 100 కోట్లు అని చెప్తుంది. అందులో నువ్వు ఖచ్చితంగా ఎలాగ చేయగలుగుతావు 100%. ఆడదాం ఆంధ్ర అని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఖచ్చితంగా అందులో డబ్బులు తినేసో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అని ఖచ్చితంగా ఆ కేసులో నువ్వు నొక్కేసింది ఎంత ఉందో అంతా నీ చేతకి ఎక్కిస్తారు, నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి కదా నీపైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి. ఒక 2-3 రోజులు ఓపిక పట్టండి, ముందుంది ముసలి పండుగ,
ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో, ఈ ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోగానే ముందు మీ పనే పడతారు. ఆ రోజు గుక్కెట్టి ఆడాలి మనం అంతా కూడా. ఆ రోజు తెలుసుద్ది 100 కోట్ల 120 కోట్ల అనేది ఆ రోజు తెలుసుద్ది. ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నొక్కేశారు. దాంతోపాటు తిరుపతి కూడా ఒకటి ఉంది మనకి. తిరుపతి స్కామ్ ఒకటి ఉంది మనకి. దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని మనం వెళ్ళినప్పుడల్లా కూడా ఒక 20 మందిని 30 మందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపాయలు 50,000 రూపాయలు వసూలు చేసాం కదా మనం. ఆ స్కామ్ కూడా ఉంది మన దగ్గర. ఆ రెండు ఉన్నాయి. త్వరలో నువ్వు కూడా వెళ్తావు జైలుకి. నీ మీద కూడా కేసులు బుక్ అవుతాయి ఆల్రెడీ. 1 కాదు 2 కాదు. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము పందికొక్కల కన్నా హీనంగా మేసేసారు. మామూలుగా మేలా అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే. ఆ రోజు ఎదిగండి డ్యాన్సు నువ్వు వేసావు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కాల్చావు కదా. ఆ రోజు కూడా నువ్వు అరెస్ట్ అయిన రోజున మేము కూడా దీపావళి చేస్తామన్నమాట. ఆ రోజున ఆడేదో పెద్ద పెద్ద మాటలు ఆడికి మూడింది. అవకాశం లేదు కాబట్టి పాప మనకి ఏది గత్యంతరం లేకాడికి ఆడికి పిచ్చి పట్టేసా ఎదోకే ఆడు అలా మాట్లాడుతున్నాడు. ఆ కొడాలానికి నీకు ఇద్దరిగా ఉంటుంది. ఇది వాళ్ళు బాగోతన్నమాట. ఎదోళ్ళు చెప్పేది వాళ్ళే, మాట్లాడేది వాళ్ళే, మళ్ళీ అడ్డంగా బొకాయించేది వాళ్ళే, బూతులు తిట్టేసేది వాళ్ళే. అంటే ప్రజలు అంత కొండేరు పప్పులా కనబడుతున్నారు వీళ్ళకి. గూగుల్లో ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి. యూట్యూబ్లోకి వెళ్ళి అలా కొట్టామంటే ఇలా వచ్చేస్తాయి వీడియోలు మొత్తం. గతంలో మీరు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది. మరి మీరు ఎవరికి చెప్తున్నారా పాఠాలు ఇక్కడ? ఎరా కొడాలని ఇప్పుడు నువ్వు ఎదవని తిట్టింది ఎవరిని? రోజానా లేదంటే జగన్మోహన్ రెడ్డినా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డిని, రోజాని, ఆ గుడివాడ అమర్నాథ్ని, అలాగే బొత్స సత్యనారాయణని నువ్వు తిడితే గిడితే ఎదవలు అని చెప్పేసి నాన్నలా తిట్టాలా. చెప్పిన ఎదవలు ఆలే కాబట్టి. ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మిస్తున్నాము, ఆల్రెడీ ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ రుచి కడుపుని ఉంటే బాగుంటుందని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటారు అని చెప్పేసి అని రోజా చెప్తే ఏకంగా గుడివాడ అమర్నాథ్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసమే కడతామండి, అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోండి అన్నాడు. ముందు ఆ ఎదవలు నన్ను, తర్వాత మమ్మల్ని అందుకెళ్ళే పోరం పనికి మలసి ఉంటా అలాగని. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డిని, రోజాని, ఆ గుడివాడ అమర్నాథ్ని, అలాగే బొత్స సత్యనారాయణని నువ్వు తిడితే గిడితే ఎదవలు అని చెప్పేసి నాన్నలా తిట్టాలా. చెప్పిన ఎదవలు ఆలే కాబట్టి. ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మిస్తున్నాము, ఆల్రెడీ ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ రుచి కడుపుని ఉంటే బాగుంటుందని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటారు అని చెప్పేసి అని రోజా చెప్తే ఏకంగా గుడివాడ అమర్నాథ్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసమే కడతామండి, అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోండి అన్నాడు. ముందు ఆ ఎదవలు నన్ను, తర్వాత మమ్మల్ని అందుకెళ్ళే పోరం పనికి మలసి ఉంటా అలాగని.